India is the fifth largest economy, and India will be the third largest economy soon. మీకు ఇది షాకింగ్ అనిపించట్లేదా? ఒక సైడ్ మిడిల్ క్లాస్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఈవెన్ ఫుడ్ కి కూడా గవర్నమెంట్ స్కీమ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకో సైడ్ ఇండియా ఎకానమీ ఇంక్రీజ్ అవుతుంది. అసలు ఇండియా ఎకానమీ గురించి మనకి ఎంతవరకు తెలుసు? జీడీపీ అంటే నెంబర్స్ అండ్ పాలసీ చేంజెస్ మాత్రమే కాదు. ఇండియాలో మనం మనీ ఎలా స్పెండ్ చేస్తున్నామో, అసలు ఎందుకు స్పెండ్ చేస్తున్నామో దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ సింపుల్ కన్సంప్షన్ ప్యాటర్న్స్ గురించి మనకు తెలిస్తే ఇండియా ఫ్యూచర్ గురించి మనకి ఎక్కువ తెలుస్తుంది. మీరు ఒక బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్, మార్కెటర్, ఒక క్యూరియస్ పర్సన్ ఆర్ ఒక నార్మల్ పర్సన్ అయినా కూడా ఈ కన్సంప్షన్ ప్యాటర్న్ తెలుసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది తెలుసుకోవడం వల్ల ఎన్నో హిడెన్ రియాలిటీస్ మీకు తెలుస్తాయి. లైక్ మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? చాలా పెద్ద పెద్ద బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ చాలా ఖాళీగా ఉంటే అయినా కూడా మల్టిపుల్ ప్లేసెస్ లో కొత్త షాప్స్ ని ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? అండ్ ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ని అబ్జర్వ్ చేస్తే లైక్ ఏజియో లగ్జరీ అని, ఏజియో గ్రామ్ అని, రెగ్యులర్ ఏజియో అని 3 పార్ట్స్ గా ఎందుకు స్ప్లిట్ చేశారు? ఎందుకంటే ఇండియాలో 3 డిఫరెంట్ కన్స్యూమర్ క్లాసెస్ ఉన్నాయి. అందుకే ఇండియాని ఇండియా 1, ఇండియా 2, ఇండియా 3 అని 3 డిఫరెంట్ క్లాసెస్ గా క్లాసిఫై చేశారు. అసలు అలా ఎందుకు చేశారు? మనం అసలు ఏ కేటగిరీలోకి వస్తాం అవన్నీ ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా అర్థమవుతాయి. ఇన్స్టాగ్రామ్ లో ఈ గ్యాడ్జెట్స్, కార్స్ ఇలాంటి పోస్టుల కన్నా ఇప్పుడు ఈ మాల్దీవ్స్ ట్రిప్స్, ఈ స్విట్జర్లాండ్ ట్రిప్స్, ప్యారిస్ కి ట్రిప్ కెళ్ళో ఇలాంటి ఫోటోలను ఎక్కువ పోస్ట్ చేస్తున్నారు. ఎందుకు? 90s లో ఒక స్కూటర్ ని కొనాలన్నా కొన్ని ఇయర్స్ మనీని సేవ్ చేసేవాళ్ళు. కానీ ఈ జనరేషన్ మనీ లేకపోయినా ఈఎంఐ లో ఐఫోన్స్ తీసుకుంటున్నారు. ఇలా ఇండియా కన్సంప్షన్ ప్యాటర్న్స్ డ్రాస్టిక్ గా చేంజ్ అయ్యాయి. అంటే మనీ సేవింగ్ ఎకానమీ నుంచి కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ లాగా. అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? మోడీ గారు అన్నట్టు ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 3rd లార్జెస్ట్ ఎకానమీ గ్రో అవ్వాలంటే మిడిల్ క్లాస్ నుంచి రిచ్ ఇన్కమ్ పీపుల్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఈ ట్రాన్సిషన్ అసలు ఏం చేస్తే జరుగుతుంది? అసలు ఒక కామన్ మ్యాన్ గ్రోత్ ఇండియన్ ఎకానమీ స్టెబిలిటీకి ఎంత అవసరం? ఇదంతా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కాన్సెప్ట్ అంతా మీకు అర్థం అవడానికి ఈ వీడియోని 5 చాప్టర్స్ గా డివైడ్ చేసాము. సో 1 by 1 వెళ్దాం. ఇప్పుడు అసలు కన్సంప్షన్ ఇండియా బ్యాక్ బోన్ గా ఎలా అయిందో డిస్కస్ చేద్దాం. మనం 90s కి వెళ్తే ఊర్లో కొంతమంది దగ్గర మాత్రమే కలర్ టీవీ ఉండేది. ఒకళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర మారుతి 800 ఉండేది. బట్టలు కూడా ఫెస్టివల్స్ వస్తేనే కొనేవాళ్ళు. మాక్సిమం మనీ చాలా వరకు సేవ్ చేయడానికి చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరి ఇంట్లో స్మార్ట్ టీవీస్, వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఇంటికి ఒక 2-wheeler ఉంది. అండ్ వీక్ ఒకసారి సినిమాలకి, రెస్టారెంట్స్ కి వెళ్తున్నారు. అండ్ మంత్ కి ఒకసారి షాపింగ్ చేస్తున్నారు. సేవింగ్స్ మాట పక్కన పెడితే మాక్సిమం అన్ని ఈఎంఐలోనే కొంటున్నారు. ఇప్పుడు జీడీపీలో 56% ఈ కన్సంప్షనే కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ ఇదంతా అసలు ఎలా స్టార్ట్ అయింది? మనీని ఖర్చు పెట్టని స్టేజ్ నుంచి మనం ఖర్చు పెడితేనే దేశం నడిచే స్టేజ్ కి ఎలా మారింది? ఇది అర్థం అవ్వాలంటే లెట్స్ గో బ్యాక్ టు 80s. అప్పట్లో లైసెన్స్ రాజ్ ఉండేది. అంటే గవర్నమెంట్ కొన్ని కంపెనీస్ కి మాత్రమే ఈ లైసెన్సెస్ ని ప్రొవైడ్ చేసేది. దానివల్ల ఒక్క ఫోన్ కనెక్షన్ కూడా 8 years వెయిట్ చేయాల్సి వచ్చేది. అండ్ ఒక స్కూటర్ కొనాలన్నా 10 years పట్టేది. ఎందుకంటే అప్పుడు మన ఇండియా ప్రొడక్షన్స్ అంతా చాలా కన్స్ట్రైన్స్ తో ఉండేది. బట్ 1991 లో మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న ఒక్క డెసిషన్ వల్ల ఇండియన్ ఎకానమీ స్టేబుల్ అయింది. అదే ఎకనామిక్ లిబరలైజేషన్. అంటే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తగ్గించి కొత్త బిజినెసెస్ ని ఎంకరేజ్ చేసింది. దీనివల్ల ఫారెన్ బ్రాండ్స్ ఇండియాలోకి వచ్చే అండ్ ఈవెన్ ఇండియన్స్ గాట్ ఫ్రీడమ్ అండ్ సపోర్ట్ టు ఎస్టాబ్లిష్ బిజినెస్ ఇన్ ఇండియా. చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అండ్ వాళ్ళ స్పెండింగ్ పవర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. కానీ రియల్ టర్నింగ్ పాయింట్ 2000s లో వచ్చింది విత్ వన్ రెవల్యూషనరీ ఇన్వెన్షన్. అదే కన్స్యూమర్ క్రెడిట్ యాక్సెస్. 2001 లో హెచ్డిఎఫ్సి వాళ్ళ ఫస్ట్ యాక్సెసిబుల్ క్రెడిట్ కార్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. 2005 లో హోమ్ లోన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ 10 to 12% నుంచి 5 to 6% కి డ్రాస్టిక్ గా డ్రాప్ అయింది. దీంతో మన వాళ్ళకి సేవ్ నో అనే మైండ్ సెట్ నుంచి బై నో పే లేటర్ అనే మైండ్ సెట్ వచ్చింది. ఈ క్రెడిట్ యాక్సెస్ కన్సంప్షన్ ని అన్లాక్ చేస్తే ఈ డిజిటల్ టెక్నాలజీ సూపర్ కన్వీనియంట్ గా చేసింది. 2010 లో జస్ట్ 2 crore స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉండేటోళ్ళు ఇప్పుడు 100 crore పీపుల్ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. 1 GB డేటా 250 రూపీస్ ఉండేది. ఇప్పుడు అదే డేటా జియో వల్ల 10 to 15 రూపీస్ కి వస్తుంది. అండ్ యూపీఐ ఈ పేమెంట్స్ లో ఉన్న ఫ్రిక్షన్ ని కంప్లీట్లీ ఎలిమినేట్ చేస్తుంది. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ షాపింగ్ ని కన్వీనియంట్ చేయడమే కాదు, ఈ పర్చేసింగ్ సైకాలజీని కూడా కంప్లీట్లీ రీడిఫైన్ చేసింది. లైక్ ఓనర్షిప్ మోడల్ నుంచి యాక్సెస్ మోడల్ కి షిఫ్ట్ చేసింది. వెయిటింగ్ డేస్ నుంచి వెయిటింగ్ మినిట్స్ కి షిఫ్ట్ చేసింది. కేటలాగ్ షాపింగ్ నుంచి సోషల్ షాపింగ్ కి షిఫ్ట్ చేసింది. అండ్ లాస్ట్ 4 years బ్యాక్ వచ్చిన కోవిడ్ వల్ల ఫస్ట్ కన్సంప్షన్ డిక్రీజ్ అయినా లాక్డౌన్ తీసాక రివెంజ్ కన్సంప్షన్ ఫినోమినా స్టార్ట్ అయింది. ఈ కామర్స్, డిజిటల్ షాపింగ్ చాలా పెరిగిపోయాయి. ఫాస్ట్ ఫార్వర్డ్ టు టుడే ఇండియా $3.6 trillion జీడీపీలో 56 to 60% కన్సంప్షన్ నుంచే వస్తుంది. సో అసలు ఇంత కన్సంప్షన్ కోసం మాట్లాడుతున్నాం కదా, ఈ కన్సంప్షన్ గురించి మనకు డీటెయిల్ గా తెలియాలంటే మనకి ఇండియా 1, ఇండియా 2, ఇండియా 3 గురించి తెలియాలి. వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ. కానీ కన్సంప్షన్ మార్కెట్ లో ఇండియా ఇస్ ద 5th లార్జెస్ట్ కంట్రీ. ఇది అసలు ఎలా పాసిబుల్? రియాలిటీ ఏంటంటే ఇండియా ఇస్ నాట్ జస్ట్ అ సింగిల్ మార్కెట్. ఇండియాలో 3 డిఫరెంట్ మార్కెట్స్ ప్యారలల్ గా రన్ అవుతుంటాయి. అవే ఇండియా 1, ఇండియా 2 అండ్ ఇండియా 3. ఇప్పుడు మీకు ఇండియా 1 ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియా 1 ని కన్స్యూమింగ్ క్లాస్ అంటారు. అంటే మన కంట్రీలో ఉన్న టాప్ 10% పీపుల్, అప్రాక్సిమేట్లీ 14 crore పీపుల్. వీళ్ళ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అబౌట్ 12 lakhs ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో ఎలైట్ బిజినెస్ పీపుల్, సీనియర్ ప్రొఫెషనల్స్, సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెనర్స్, డాక్టర్స్, లాయర్స్ అండ్ హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తారు.
అండ్ దే లివ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ ప్రీమియం అపార్ట్మెంట్స్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు అండ్ హైదరాబాద్. అండ్ ఈ ఇండియా 1లో ఉన్న పీపుల్ బెడ్రూమ్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ వరకు మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటారు అండ్ వాళ్ళ పిల్లల్ని కూడా ఈ పాస్ట్ స్కూల్స్ లోనే జాయిన్ చేపిస్తారు. ఇండియా 1 ఎకనామికల్లీ చాలా సిగ్నిఫికెంట్, ఎందుకంటే వీళ్ళు బాగా సంపాదిస్తారనే కాదు, వీళ్ళు బాగా ఖర్చు పెడతారని. వీళ్ళు 10% ఆఫ్ ద పాపులేషన్ అయినా ఆల్మోస్ట్ 66% ఆఫ్ ద డిస్క్రిషనరీ స్పెండింగ్ అంతా వీళ్ళే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. డిస్క్రిషనరీ అంటే మనకు అవసరమైన థింగ్స్ లైక్ గ్రాసరీస్ అయ్యి కాకుండా లగ్జరీ ఐటమ్స్, మనం రోజు వాడే డ్యూరబుల్ గూడ్స్ మీద కూడా వీళ్ళు ఒక యావరేజ్ ఇండియన్ స్పెండ్ చేసేదానికంట 13 టైమ్స్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ డ్యూరబుల్ గూడ్స్ అంటే మన డైలీ లైఫ్ లో వాడే వాషింగ్ మిషన్లు, టీవీలు, రెఫ్రిజిరేటర్స్. ఇండియా 1 కన్సెప్షన్ ఎలా ఉంటుందంటే వీళ్ళు అన్ని కేటగిరీస్ లో ప్రీమియం అండ్ లగ్జరీ బ్రాండ్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఈ మొబైల్స్ లో అయితే ఐఫోన్ అండ్ సామ్సంగ్ లో టాప్ మోడల్స్, కార్స్ లో అయితే మెర్సిడీస్ అండ్ BMW మాత్రమే ప్రిఫర్ చేస్తారు. అండ్ క్లోత్స్ లో ఈ డిజైనర్ క్లోత్స్ ఫ్రమ్ సబ్యసాచి ప్రిఫర్ చేస్తారు. అండ్ కాఫీస్ కూడా ఈ పాష్ కెఫేస్ కి వెళ్తుంటారు. వీళ్ళు సరదాకే ఫారెన్ వెళ్ళిపోతారు అండ్ ఫైన్ డైనింగ్స్ మీద హెవీగా స్పెండ్ చేస్తారు. మొన్న జాన్ లో జరిగిన కోల్డ్ ప్లే కాన్సర్ట్ కి జస్ట్ సెకండ్స్ లో టికెట్స్ అయిపోయి. అవన్నీ కొన్న వాళ్ళు ఈ ఇండియా 1 వాళ్ళే. వీళ్ళు డిజిటల్ ఫస్ట్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు. అంటే ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఈ యాపిల్ టీవీ సబ్స్క్రిప్షన్స్ వీళ్ళకి చాలా బేసిక్ థింగ్స్. అండ్ వీళ్ళు నైకా, ఏజియో లగ్జరీలో చాలా ఫ్రీక్వెంట్ గా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇండియా 1 ని మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో ఉన్న ఈ గోల్డ్ ఫేస్ వాళ్ళే ఇండియా 1 వాళ్ళు. ఇప్పుడు ఇండియా 2 గురించి మాట్లాడుకుందాం. ఇండియా 2 అంటే అప్రాక్సిమేట్లీ 23% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్, అంటే అరౌండ్ 30 crore పీపుల్. వీళ్ళ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అబౌట్ 2.5 lakhs. ఈ ఇండియా 2లో టీచర్స్, నర్సెస్, ఫ్యాక్టరీ వర్కర్స్, రీటైల్ వర్కర్స్, డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళు వస్తారు. వీళ్ళని ఎమర్జింగ్ మిడిల్ క్లాస్ ఆఫ్ ఇండియా అని అంటారు. వీళ్ళు ఇంగ్లీష్ కంప్లీట్ గా మాట్లాడలేరు, అందుకే రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ ని కలిపి మిక్స్ చేసి మాట్లాడతారు. అండ్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ బట్ ఫ్రమ్ Tier 2 అండ్ Tier 3 కాలేజెస్. ఎకనామిక్ పర్స్పెక్టివ్ లో చూస్తే వీళ్ళు 23% పాపులేషన్ అయినా దే జస్ట్ కాంట్రిబ్యూట్ ఓన్లీ 33% టు ద డిస్క్రిషనరీ స్పెండ్స్. అండ్ వీళ్ళ కన్సంప్షన్ ప్రొఫైల్ చూస్తే వీళ్ళు చాలా వాల్యూ సీకింగ్ బిహేవియర్ చూపిస్తారు. అంటే ప్రీమియం అండ్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని అఫోర్డబుల్ ప్రైజెస్ కి కావాలని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ లో ఐఫోన్ కావాలనుకుంటారు, కానీ ప్రైస్ కన్స్ట్రెంట్ వల్ల బ్రాండెడ్ ఫీలింగ్ కోసం ఈ OnePlus ఫోన్ ని ప్రిఫర్ చేస్తారు. అది కూడా కొనే ముందు అన్ని స్పెసిఫికేషన్స్ ని కంపేర్ చేసి చాలా రివ్యూస్ చూసి పర్చేస్ చేస్తారు. ఐఫోనే వాడదాం అని ఫిక్స్ అయితే 1 year వెయిట్ చేసి నెక్స్ట్ ఇయర్ సేల్ లో తక్కువ ప్రైస్ కి కొంటారు. అండ్ ఫ్యాషన్ లో కూడా చూసుకుంటే ఈ జారా లాంటి టాప్ బ్రాండ్స్ ని ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఈ మ్యాక్స్ అండ్ జుడియోలో సిమిలర్ స్టైల్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ ట్రెండ్స్ లో దొరికే మోడల్స్ ని ఫోటో తీసుకొని ఏజియోలో డిస్కౌంట్ ప్రైస్ లో షాపింగ్ చేస్తారు. అండ్ ఈవెన్ ఎలక్ట్రానిక్స్ లాంటివి ఏమైనా పర్చేస్ చేద్దామన్నా ఈ బిగ్ బిలియన్ డే, అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఇలాంటి సేల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేసి ఆ సేల్ లోనే పర్చేస్ చేస్తారు. ఇండియా 2 వాళ్ళు కూడా ట్రిప్స్ అండ్ టూర్స్ కి వెళ్తారు, కాకపోతే చాలా బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటారు. లైక్ బడ్జెట్స్ లో హోటల్స్ ని బుక్ చేసుకోవడం, ఒక ప్యాకేజెస్ తో ట్రిప్స్ ని ప్లాన్ చేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. అండ్ ఒక రిచ్ ఫీల్ కోసం ఈ డైనౌట్స్ లో డిస్కౌంట్ లో ఉన్న టేబుల్స్ ని బుక్ చేసి రెస్టారెంట్స్ కి వెళ్తుంటారు. వీళ్ళ దగ్గర కూడా OTT ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, కాకపోతే ఒక్క అకౌంట్ మీదే 7 to 8 people యూస్ చేస్తారు. టిపికల్ గా చెప్పాలంటే మన డైలీ లైఫ్ లో చూసే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అండ్ లాస్ట్ గా ఇండియా 3, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెగ్మెంట్, అప్రాక్సిమేట్లీ 67%, అంటే 100 crore పీపుల్. బట్ వీళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ, జస్ట్ 80,000 rupees యాన్యువల్లీ. అందుకే వీళ్ళు పెద్దగా అనవసరమైన ఖర్చులు ఏమీ పెట్టరు. ఇండియా 3లో ఈ అగ్రికల్చరల్ లేబరర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, డొమెస్టిక్ హెల్పర్స్, స్మాల్ వెజిటేబుల్ వండర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఇండియా 3లోకి వస్తారు. వీళ్ళ డైలీ వేజెస్ జస్ట్ 300 to 400 rupees మాత్రమే ఉంటాయి. వీళ్ళు విలేజెస్ లో ఉంటే ఒక సింగిల్ ఆర్ డబుల్ రూమ్స్ లో ఉంటారు. అదే సిటీస్ లో ఉంటే మాక్సిమం ఈ స్లమ్ ఏరియాస్ లో ఉంటారు. అదే మనం ముంబైలో చూసే ధారావి లాంటి ప్లేసెస్ లో. అదే కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే అక్కడే ఉన్న సైట్ లో ఏదో ఒక టెంట్ వేసుకొని ఉంటారు. వీళ్ళు మొత్తం రీజనల్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటారు. అండ్ వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి మాత్రమే పంపిస్తారు. అండ్ చాలా మంది ఆ గవర్నమెంట్ స్కూల్ కి కూడా పంపించలేకపోతారు. వీళ్ళ కన్సెప్షన్ ప్రొఫైల్ చాలా బేసిక్ గా ఉంటుంది. అంటే వీళ్ళు స్పెండ్ చేసే ప్రతిదీ కూడా బేసిక్ థింగ్స్ లైక్ ఈ ఫుడ్, షెల్టర్, మినిమం క్లోతింగ్ కి మాత్రమే స్పెండ్ చేస్తారు. అంటే క్లియర్ గా చెప్పాలంటే వీళ్ళు ఖానా, మకాన్, కపడా కోసం మాత్రమే బతుకుతారు. వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీమ్స్ అండ్ పెన్షన్స్ మీద చాలా ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. వీళ్ళు కూడా మొబైల్స్ యూస్ చేస్తారు, కాకపోతే చాలా ఎంట్రీ లెవెల్ మొబైల్స్, చాలా లో ప్రైస్డ్ మొబైల్స్ ని యూస్ చేస్తారు. అండ్ వీళ్ళు అన్ని థింగ్స్ ని ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న కిరాణా షాప్స్ లో కొంటారు. అది కూడా ఈ 1 rupees to 10 rupees సాషెస్ ని ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళ చిన్న కిరాణా షాప్స్ లో కూడా ఒక ఖాతా బుక్ ని మెయింటైన్ చేస్తారు, బికాస్ దే కాంట్ పే ఇమీడియట్లీ. ఇంకా యాప్స్ విషయానికి కోసం వస్తే వీళ్ళు యూట్యూబ్, వాట్సాప్, షేర్ చాట్ ఇలాంటి ఫ్రీ యాప్స్ ని మాత్రమే యూస్ చేస్తారు. ఈవెన్ వీళ్ళు కన్జ్యూమ్ చేసే కాంటెంట్ కూడా మోస్ట్లీ లోకల్ కాంటెంటే చూస్తారు. వీళ్ళు 2/3 ఆఫ్ ద పాపులేషన్ ఉన్న వీళ్ళ కన్సంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళు మోస్ట్లీ గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీబీస్ అండ్ స్కీమ్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా దేని మీద ఖర్చు పెట్టలేకపోతుంటారు. అయినా కూడా ఇంకా వరల్డ్ మొత్తంలో ఇండియా ఇస్ ద 5th largest కన్సంప్షన్ కంట్రీ. దీనికి రీజన్ ఓన్లీ ఇండియా 1. అసలు ఇండియా 1 దేని మీద ఎలా స్పెండ్ చేస్తున్నారో చూద్దాం. అసలు ఇండియా 1 దేని మీద స్పెండ్ చేస్తుంది, విచ్ మేడ్ us to be the 5th largest
కన్సంప్షన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ లో చూస్తే ఇండియాలో ఐఫోన్స్ మోర్ దెన్ 50% ఆఫ్ ద న్యూ మోడల్స్ సేల్ అవుతున్నాయి. 30,000 రూపీస్ కన్నా ఎక్కువ ఉన్న ఫోన్స్ ని 87% ఆఫ్ ద ఇండియన్ వన్ వాళ్ళే యూస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ మొబైల్స్ ని న్యూ మోడల్స్ తో రీప్లేస్ చేసుకుంటారు. వీళ్ళు ఓన్లీ ఐఫోనే కాదు, వేరే ప్రీమియం ప్రొడక్ట్స్ ని కూడా యూస్ చేస్తారు. అంటే ఈ ఐప్యాడ్, ఐవాచ్, ఎయిర్ పాడ్స్ ఇలాంటివన్నీ యూస్ చేస్తారు. అండ్ ల్యాప్టాప్స్ లో కూడా ఈ 80,000 రూపీస్ కన్నా ఎక్కువ ఉన్న ల్యాప్టాప్స్ ని 90% ఆఫ్ ద ఇండియన్ వన్ వాళ్ళే కొంటున్నారు. వీళ్ళ ఇంట్లో చిన్న మినీ థియేటర్ సెటప్ ఉంటుంది. వీళ్ళు ప్రొడక్ట్స్ ని కొనడమే కాదు, ఇలా లాక్స్ ని ఖర్చు పెట్టి వీళ్ళ కంప్లీట్ టెక్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లోకి. అదొక్కటే కాదు, వీళ్ళు కార్ కలెక్షన్ కూడా మెయింటైన్ చేస్తారు. అదే జొమాటో ఫౌండర్ దీపేంద్ర గోయల్, గౌతమ్ సింఘానియా, ఎండి ఆఫ్ రేమండ్ గ్రూప్స్, ఇలాంటి వాళ్ళ దగ్గర సూపర్ కార్ కలెక్షనే ఉంటుంది. అలా ఇండియా వన్ వాళ్ళు టాప్ కార్స్ మీద చాలా ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారు. ఇలా మర్సిడీస్, BMW, ఆడి ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద కార్స్ అన్ని కొనేవాళ్ళు ఈ ఇండియా వన్ వాళ్ళే. అండ్ ప్రీమియం SUVs లో కూడా 85% ఇండియా వన్ వాళ్ళే తీసుకుంటున్నారు. ఓన్లీ టాప్ ఫౌండర్స్ అండ్ హీరోస్ దగ్గరే కాదు, ఆల్మోస్ట్ 46% ఆఫ్ ద ఇండియా వన్ దగ్గర ఈ కార్ కలెక్షన్ ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే ముఖేష్ అంబానీ గారి హౌస్ యాంటీలియా, షారుఖ్ ఖాన్స్ మనత్, మోర్ దెన్ 1000 crores ప్రాపర్టీస్ ఇవి. వీళ్ళే కాదు, ఇండియా వన్ లో చాలా మంది స్పెండ్ చేసే ఈ లార్జ్ సెగ్మెంట్ ఈ లగ్జరీ హౌసింగ్. ఇండియాలో 5 crore అబౌవ్ ఉన్న ఈ ప్రాపర్టీస్ లో 96% ఇండియా వన్ ప్రాపర్టీస్. అందులో 38% ఆఫ్ ద పీపుల్ కి వెకేషన్ హోమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ ఫార్మ్ హౌస్ అండ్ విల్లాస్. వీళ్ళు జస్ట్ హౌసింగ్ మీదనే కాదు, లోపల వాడి ఇంటీరియర్స్ మీద కూడా కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. 5 years బ్యాక్ ఇలా గ్యాడ్జెట్స్, వెహికల్స్, హౌసెస్ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు ప్యాటర్న్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అంటే ఫ్లిప్ అయిపోయింది. ఇప్పుడు మాక్సిమం స్పెండింగ్ అంతా ఎక్స్పీరియన్సెస్ మీద స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అసలు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మీద స్పెండ్ చేస్తున్నారు, ఈ మార్కెట్ షిఫ్ట్ ఎలా అవుతుందని 4 మేజర్ కేటగిరీస్ గా ఐడెంటిఫై చేశాను. ఫస్ట్, లగ్జరీ ట్రావెల్. ఫైనాన్షియల్ ఇయర్ 2015 లో 0.8% ఉన్న ఇంటర్నేషనల్ ట్రావెల్ రెమిటెన్స్, అంటే మనీ స్పెంట్ ఆన్ ఫారెన్ ట్రిప్స్, అదే ఫైనాన్షియల్ ఇయర్ 2024 కి 53% కి రీచ్ అయింది. జస్ట్ 10 years లోనే ఇంత గ్రో అవడం. దీన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు ట్రావెలింగ్స్ మీద చాలా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఫారెన్ ట్రావెల్ అంటే జస్ట్ వేరే ప్లేసెస్ కి వెళ్ళడం మాత్రమే కాదు, అందులో కూడా చాలా కాస్ట్లీ ప్లేసెస్ స్టే చేస్తున్నారు. మాల్దీవ్స్ లో సునేవా జెనీ అనేది ఒక అల్ట్రా లగ్జరీ రిసార్ట్. అందులో స్టే చేయాలంటే ఇట్ కాస్ట్ అరౌండ్ $2,000 పర్ నైట్. అంటే ఒక నైట్ కి 1,60,000 నుంచి 1,70,000. అండ్ చాలా యూనిక్ థింగ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మనీని స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఈ గ్రాండ్ కెన్యాన్ ని చూడడానికి హెలికాప్టర్ లో తిరగడం, మొరాకన్ డెజర్ట్ లో గ్లాంపింగ్ చేయడం, అంటే డెజర్ట్ లో క్యాంపింగ్ సెటప్ ని ప్లాన్ చేసి అక్కడ నైట్ లో స్టే చేయడం, అలాంటి ఎక్స్పీరియన్సెస్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చి వాటి మీద మనీని స్పెండ్ చేస్తున్నారు. నేను రీసెంట్ గా ఒక లగ్జరీ ట్రావెల్ అడ్వైజర్ ని కలిసాను. అతను చెప్తున్నారు ఒక టిపికల్ ఇండియా వన్ క్లయింట్ ఇయర్ కి 3 to 4 ప్రీమియం వెకేషన్స్ కి ప్లాన్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ స్పెండింగ్ 15 to 20 lakhs ఆన్ ఇట్. ఇదంతా ఎంతవరకు నిజమని ఇంటర్నెట్ లో చెక్ చేసి చూసాను. అండ్ పీపుల్ ఆర్ స్పెండింగ్ హ్యూజ్ ఆన్ దిస్. ఇంటర్నేషనల్ ప్లేసెస్ లోనే కాదు, ఈవెన్ మన ఇండియాలో కూడా లగ్జరీ ట్రావెల్ మీద చాలా స్పెండ్ చేస్తున్నారు. ఇండియాలో ఉన్న రఫెల్స్ ఉదయపూర్, ఇది రాజస్థాన్ లో ఒక ఐలాండ్ మీద ఉంటుంది. ఇందులో రూమ్స్ కాస్ట్ ఒక్క నైట్ కి 50,000 రూపీస్. అండ్ పీపుల్ ఆర్ స్పెండింగ్ ఆన్ ఇట్. సెకండ్ కేటగిరీ, ఈ ప్రీమియం లైవ్ ఎంటర్టైన్మెంట్స్ మీద చాలా ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నారు. జనవరిలో కోల్డ్ ప్లే అనౌన్స్ చేశారు. దీని టికెట్ ప్రైసెస్ 15,000 నుంచి 50,000 రేంజ్ లో ఉన్నాయి. టికెట్స్ అనౌన్స్ చేసిన మినిట్స్ లోనే సెల్ అయిపోయి. అండ్ రీసెంట్ గా అయినా ఎడ్ షీరన్ కాన్సర్ట్ లో ప్రీమియం టికెట్ ప్రైస్ 30,000, అది కూడా మినిట్స్ లో సెల్ అయిపోయింది. అండ్ మొన్న అర్జిత్ సింగ్ కాన్సర్ట్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ టికెట్ ప్రైస్ 85,000, అది కూడా జస్ట్ 4 minutes లోనే సెల్ అయిపోయి. థర్డ్ కేటగిరీ, ప్రీమియం డైనింగ్. ఒకప్పుడు అంతా ఫుడ్ కున్న క్వాలిటీ అండ్ టేస్ట్ కి ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అంబియన్స్ ని బట్టి హోటల్స్ ని చూస్ చేసుకుంటున్నారు. మంచి అంబియన్స్ ఉన్న ప్లేస్ లో పర్ పర్సన్ కి 4,000 రూపీస్ అయినా పీపుల్ ఆర్ రెడీ టు పే. ముంబైలో మాస్క్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. 10 course టేస్టింగ్ మెనూని 6,000 రూపీస్ పర్ పర్సన్ కి ఆఫర్ చేస్తున్నారు. దానికి మనం వెళ్ళాలంటే మినిమం 2-3 weeks ముందే టేబుల్ బుక్ చేసుకోవాలి. అంటే 3 weeks అహెడ్ దాని టేబుల్స్ బుక్ అయిపోయి ఉంటున్నాయి. ఫోర్త్ కేటగిరీ, ప్రీమియం అడ్వెంచర్ అండ్ ఎక్స్పీరియన్షియల్ ట్రావెల్. హిమాలయస్ లో హిలీ స్కీయింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. అంటే మౌంటైన్స్ పైకి హెలికాప్టర్ లో తీసుకెళ్లి అక్కడ స్కీయింగ్ నేర్పిస్తారు. ఇట్ కాస్ట్ అరౌండ్ 4 to 5 lakhs ఫర్ 1 week. ఇండియా వన్ ఈస్ క్రేవింగ్ ఫర్ ఇట్. ఇదే కాదు, ఎక్స్క్లూజివ్ వైల్డ్ లైఫ్ సఫారీస్ గైడ్స్ తో కలిపి ఒక 75,000 to 1 lakh రూపీస్ చార్జ్ చేస్తారు. దీని మీద కూడా ఇండియా వన్ వాళ్ళు క్రేజీగా మనీ స్పెండ్ చేస్తున్నారు. ఇలా హోల్ ఇండియన్ ఎకానమీ అంతా ఇండియన్ వన్ వాళ్ళే షేప్ చేస్తున్నారు. బట్ ఇది ఎక్స్పీరియన్స్ ఎకానమీ సైడ్ ఎందుకు షిఫ్ట్ అవుతుంది? దీనికి మెయిన్ రీజన్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ ఐడెంటిటీ. దీనికి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ ఫ్రెండ్ ఒక కొత్త ఐఫోన్ కొని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇంకో ఫోటో తన ఫ్యామిలీతో బాలి బీచ్ లో వెకేషన్ స్పెండ్ చేస్తున్నట్టు ఫోటో పోస్ట్ చేశాడు. మీరు హానెస్ట్ గా చెప్పండి, ఏ పోస్ట్ కి ఎక్కువ లైక్స్ అండ్ కమెంట్స్ వస్తాయి? ఆబ్వియస్లీ ఆ వెకేషన్ ఫోటోకే. ఈ కాన్సెప్ట్ నే సోషల్ కరెన్సీ అంటారు. అంటే ఎక్స్పీరియన్స్ ఇచ్చే సోషల్ వాల్యూ మెటీరియల్ గూడ్స్ కన్నా ఎక్కువ. మీరు ఒక పార్టీలో నేను ఒక కొత్త BMW కొన్నానని చెప్పండి, అందరూ ఒక 5 minutes ఎక్సైట్ అవుతారు, క్రేజీ సూపర్ అని. అదే మీరు నేను లడాక్ లో రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ చేసి స్టార్స్ కింద క్యాంపింగ్ చేశానంటే అందరూ వావ్ ఎలా ఉంది, ఏం జరిగింది, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, షేర్ చేయు, పిక్చర్స్ ఏవి, ఇలా దీని మీద ఒక 30 minutes డిస్కషన్ చేస్తారు. ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ పీపుల్ కి మెమరీస్ అండ్ స్టోరీస్ ఆర్ ద రియల్ స్టేటస్ సింబల్. సెకండ్ రీజన్, ఫండమెంటల్ వాల్యూస్ షిఫ్ట్ అవడం. అంటే మన తాతల వాళ్ళకి సక్సెస్ అంటే ఒక పెద్ద ఇల్లు, కారు, గోల్డ్, జ్యువెలరీ, ఇలా వాళ్ళ దృష్టిలో సక్సెస్ అంటే. కానీ ఇప్పుడున్న 25 to 35 ఉన్న పీపుల్ కి సక్సెస్ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మెంటల్ పీస్ ఉండడం అండ్ లైఫ్ లో కొన్ని యూనిక్ ఎక్స్పీరియన్సెస్. ఇది వాళ్ళ దృష్టిలో సక్సెస్ అంటే. ఈ జనరేషన్ కి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పర్సనల్ గ్రోత్ ఆర్ ద న్యూ లగ్జరీ థింగ్స్.
అందుకే ఈ సెగ్మెంట్స్ లో మనీ ఫ్లో అవుతుంది. అండ్ థర్డ్ థింగ్, ఇంక్రీజ్డ్ గ్లోబల్ ఎక్స్పోజర్. యాన్యువల్లీ 5 lakhs ప్లస్ ఇండియన్స్ అబ్రాడ్ లో చదువుకుంటున్నారు. అండ్ ఎంఎన్సీస్ లో గ్లోబల్ గా వర్క్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ కన్సంప్షన్ ప్యాటర్న్స్ కి బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. అండ్ మనం ఇంటర్నేషనల్ లో ఈ టాప్ క్లాస్ ని అబ్జర్వ్ చేస్తే ఇలా మెటీరియల్ థింగ్స్ తో కాకుండా ఈ ప్రీమియం ఎక్స్పీరియన్స్ తో వాళ్ళ లైఫ్ అండ్ స్టేటస్ ని షోకేస్ చేస్తున్నారు. దీన్ని చూసి ఇండియా వన్ వాళ్ళు చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. మీకు తెలుసా, ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్న కన్సంప్షన్ అంతా ఇండియా వన్ గురించి. ఆ ఇండియా వన్ లో ఉన్న 14 crore పీపుల్ గురించి మాత్రమే. 14 crores పీపుల్ మాత్రమే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే మాత్రం ఇంక్రీజ్ అవ్వట్లేదు. దీన్నే ఎకనామిక్స్ ఇండియా వన్ ఇస్ డీపెనింగ్ బట్ నాట్ వైడనింగ్ అని అంటున్నారు. సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక పార్టీకి సేమ్ 10 people వస్తున్నారు. వాళ్ళే ఈ ఎక్స్పెన్సివ్ డ్రింక్స్ అండ్ ప్రీమియం ఫుడ్ ని ఆర్డర్ చేస్తున్నారు, కానీ కొత్త వాళ్ళు ఎవరు ఆ పార్టీలో జాయిన్ అవ్వట్లేదు. ఆ 10 people ఖర్చు పెట్టడం వల్ల మాత్రమే ఎకానమీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎక్కువ మంది ఖర్చు పెట్టట్లేదు. ఒకసారి ఈ డేటా చూడండి, మీకే క్లియర్ గా అర్థమవుతుంది. డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఫైనాన్షియల్ ఇయర్ 2019 లో 140 million passengers ఉంటే కోవిడ్ టైంలో 53 million కి పడింది. బట్ మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ 2024 కి 154 million కి రికవర్ అయింది. లాస్ట్ 5 years నుంచి పెద్దగా ఎలాంటి గ్రోత్ లేదు. ఇప్పుడు 2-wheeler సేల్స్ ని చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2019 లో కోవిడ్ కన్నా ముందు 21.4 million లో ఉంది, కానీ కోవిడ్ తర్వాత మళ్ళీ రికవర్ కూడా అవ్వలేదు. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ 18.3 million ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. ఈవెన్ జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ లో కూడా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఎవ్రీ క్వార్టర్ ఇయర్ కి ఇంక్రీజ్ ఇన్ జొమాటో యాప్ యూజర్స్ చాలా తక్కువ ఉంది. లాస్ట్ 1.5 years నుంచి చూస్తే జస్ట్ 3 million యూజర్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యారు. ఒక మిడిల్ క్లాస్ గ్రో అవుతుందని చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్స్. అది కూడా గ్రోత్ లేదు. ఈ 2-wheeler యూజర్స్ గానీ, ఈ జొమాటో ఫుడ్ డెలివరీ యాప్స్ యూస్ చేసే వాళ్ళు కానీ పెద్దగా గ్రో అవ్వలేదు. అది కూడా స్టాగ్నెంట్ గానే ఉంది. ఇది చెప్తుంది ఇండియా ఈజ్ నాట్ వైడనింగ్ అని. ఇక్కడ డేటా పాయింట్స్ చూస్తే నెంబర్ ఆఫ్ 2-wheeler యూజర్స్ పెరగట్లే, కానీ ఉన్న యూజర్స్ లోనే ఎకానమీ నుంచి, ఎగ్జిక్యూటివ్ దాని నుంచి ప్రీమియం కి అప్డేట్ అవుతున్నారు. కార్స్ మార్కెట్ లో కూడా కార్ సేల్స్ లాస్ట్ 7 years నుంచి 4.5% కి ఇంక్రీజ్ అయ్యింది, కానీ ఇక్కడ ప్రీమియం సెగ్మెంట్ 23% నుంచి 50% వరకు ఇంక్రీజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. మనం హౌసింగ్ లో చూసుకున్న లాస్ట్ 5 years నుంచి అల్ట్రా లగ్జరీ హౌసింగ్ 4% నుంచి 10% ఇంక్రీజ్ అయింది. అండ్ అఫోర్డబుల్ హౌసింగ్ 40% నుంచి 18% కి డిక్రీజ్ అయింది. ఇలా అన్ని మార్కెట్స్ లో ఇండియా వన్ ఇంకా లగ్జరీ ప్రొడక్ట్స్ కి అప్డేట్ అయ్యి డీపెన్ అవుతున్నారు, కానీ ఈ ఇండియా 2 వాళ్ళు ఎవరు ఇండియా 2 నుంచి ఇండియా వన్ లోపలికి వెళ్ళలేకపోతున్నారు. అందుకే ఇండియా వన్ వైడన్ అవ్వట్లేదు. బట్ వై? దీనికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఆబ్వియస్ రీజన్ ఇన్కమ్ గ్రోత్ డిస్పారిటీ. అంటే టాప్ ప్రొఫెషనల్స్, బిజినెస్ ఓనర్స్ అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఇలా వీళ్ళ ఇన్కమ్ యాన్యువల్లీ 12 to 15% గ్రో అవుతుంది. అదే మిడిల్ లెవెల్ ఎంప్లాయీస్ కి జస్ట్ వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 7 to 8% మాత్రమే గ్రో అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసి చెప్పాలంటే 2010 నుంచి ఇప్పటి వరకు ఐటీలో ఎంట్రీ లెవెల్ సాలరీస్ జస్ట్ 3 to 4 lakhs మాత్రమే ఉన్నాయి. అదే మేనేజర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ కి ఓవర్ ద పీరియడ్ డబుల్ అవుతుంది. ఇండియా వన్ వాళ్ళ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ డబుల్ అవుతుంది, కానీ ఇండియా 2 వాళ్ళ ఇన్కమ్ బేర్లీ పెరుగుతుంది. సెకండ్ రీజన్, ఇండియా 2 వాళ్ళ ఇన్కమ్ పెరిగే స్పీడ్ కన్నా వాళ్ళ డైలీ ఎసెన్షియల్ ప్రైజెస్ ఫాస్ట్ గా పెరుగుతున్నాయి. అదే ఇన్ఫ్లేషన్. ఇదే ఎగ్జాంపుల్ లో చూస్తే ప్రైవేట్ స్కూల్ ఫీజు ఒకప్పుడు thousands లో అయిపోయేది, ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. హెల్త్ కేర్ లో చూస్తే ఒకప్పటి ప్రైజెస్ కి ఇప్పటి ప్రైజెస్ కి కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు, బీభత్సంగా పెరిగిపోయి. ఈవెన్ రెంట్స్ కూడా చాలా ఎక్కువ పెరిగాయి. ఇలా అన్ని థింగ్స్ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఇలా బేసిక్ థింగ్స్ మీద స్పెండ్ చేయడానికి వాళ్ళ ఇన్కమ్ మొత్తం అయిపోతుంది. థర్డ్ రీజన్, ఆస్పిరేషన్ ట్యాక్స్ వైడనింగ్. అంటే ఈ ఎంట్రీ లెవెల్ కి ప్రీమియం ప్రొడక్ట్స్ కి మధ్యలో ఉన్న గ్యాప్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. 5 years బ్యాక్ ఒక బడ్జెట్ ఫోన్ నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్ కి అప్గ్రేడ్ అవ్వాలంటే ఒక 20,000 ఉంటే సరిపోయేది. అదే ఇప్పుడు ఒక 80,000 రూపీస్ ప్లస్ అవుతుంది. ఈవెన్ కార్స్ లో కూడా అంతే. నువ్వు ఒక ఎంట్రీ లెవెల్ కార్ తీసుకోవాలంటే ఒక 8 lakhs తో అయిపోతుంది. అదే నువ్వు ఒక ప్రీమియం మిడ్ లెవెల్ ఎస్యూవీ తీసుకోవాలంటే నీకు 20 lakhs పడుతుంది. ఇలాంటి రీజన్స్ వల్లే ఇండియా వన్ వైడన్ అవ్వలేకపోతుంది, ఇండియా 2 వాళ్ళు ఇండియా వన్ లోకి వెళ్ళలేకపోతున్నారు. అండ్ ఈ ఇండియా వన్ డీపెనింగ్ బట్ నాట్ వైడనింగ్ ట్రెండ్ కి లగ్జరీ బ్రాండ్స్ ఇండియాలో చాలా ఫాస్ట్ గా ఎక్స్పెండ్ అవుతున్నాయి. లూయి విటాన్, గుచ్చి లాంటి బ్రాండ్స్ వాళ్ళ స్టోర్స్ ని ఈ మెట్రో సిటీస్ లో ఎక్స్పాండ్ చేశాయి. అక్కడే ప్రీమియం లోకల్ బ్రాండ్స్ కూడా ఎమర్జ్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్, ఫ్యాబ్ ఇండియా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో 50 న్యూ స్టోర్స్ ని ఓపెన్ చేసింది. మామా అర్త్ ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్స్, ఈ కామర్స్ అలా 40,000 ప్లస్ రీటైల్ స్టోర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేసే ప్రొడక్ట్స్ కూడా తగ్గుతున్నాయి. సామ్సంగ్ లాంచ్ చేసిన ఎంట్రీ లెవెల్ ఏ సిరీస్ సేల్స్ 24% డిక్లైన్ అయ్యాయి 2023 లో, కానీ ప్రీమియం ఎస్ అండ్ ఫోల్డ్ సిరీస్ సేల్స్ 32% పెరిగాయి. హుండై కూడా ఎంట్రీ లెవెల్ శాంత్రో సేల్స్ 1793 యూనిట్స్ మాత్రమే సేల్ చేశాయి. దీంతో వాళ్ళ మోడల్ ని డిస్కంటిన్యూ చేస్తారు. ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయితే నెక్స్ట్ 5 to 7 years లో లగ్జరీ మార్కెట్ గ్రో అవుతుంది, బట్ లాంగ్ రన్ లో ఆ మార్కెట్ కూడా స్టాగ్నేట్ అయిపోతుంది. I'll explain. ఇండియా 2 ఇండియా 1 గాని మూవ్ అవ్వకపోతే చాలా సోషల్ ఇష్యూస్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మనం ఎకనామిక్ సస్టైనబిలిటీ పర్స్పెక్టివ్ లో చూస్తే జస్ట్ 10% పాపులేషన్ ఉన్న ఎకానమీకి ఎండ్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీ రెస్టారెంట్ కి ఒక 10 మంది వచ్చి ప్రీమియం ఫుడ్ ని ఆర్డర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఒక రెస్టారెంట్ ట్రూగా గ్రో అవ్వాలంటే మినిమం 100 to 200 కస్టమర్స్ కావాలి. అలాగే మన ఇండియన్ ఎకానమీని కూడా ఒక $5 trillion ఎకానమీగా మార్చాలి అని అంటే వీ నీడ్ ఇండియా 2 టు బికమ్ ఇండియా 1 ఇన్ సిగ్నిఫికెంట్ నెంబర్స్. అండ్ బిజినెస్ పర్స్పెక్టివ్ లో చూస్తే మార్కెట్ కి సాచురేషన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఇండియా 1 లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ లగ్జరీ వాచెస్, ప్రీమియం కార్స్, ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళు అలా ఇంకా ఎన్నని కొంటారు. అదే అప్పర్ మిడిల్ క్లాస్ ట్రాన్సిషన్ అయితే వాళ్ళు ఇండియా 2 నుంచి ఇండియా 1 కి వస్తే వాళ్ళు ఫస్ట్ టైం లగ్జరీ బయర్స్ అవుతారు. హోల్ న్యూ మార్కెట్ క్రియేట్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ ఈ Tier 2 సిటీస్ లో కూడా ఈ లూయి విటాన్, యాపిల్ స్టోర్స్ విత్ యాక్చువల్ బయింగ్ పవర్.
ఎలా ఉంటుందో. లాస్ట్లీ ఒక ట్రూ ఎకానమీ గ్రోత్ అంటే జస్ట్ జీడిపి గ్రోతే కాదు. డెవలప్మెంట్ అంటే ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ట్రాన్సిషన్స్ ఉండాలి. మీటర్ రీడింగ్ తీసే పర్సన్ టెక్నీషియన్ అవ్వాలి, టెక్నీషియన్ ఇంజనీర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ ఆంటర్ప్రెనర్ అవ్వాలి. ఇది కదా రియల్ డెవలప్మెంట్ అంటే. ఈ క్లాసెస్ ట్రాన్సిషన్ అవ్వకపోతే మన ఎకానమీ గ్రోత్ జస్ట్ పేపర్ మీద ఉంటుంది, బట్ గ్రౌండ్ రియాలిటీలో ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు మీకు వచ్చే బిగ్గెస్ట్ క్వశ్చన్, అసలు ఇండియా 2 ఏం చేస్తే ఇండియా 1కి వెళ్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎడ్యుకేషన్. ఇండియా 2 ఫ్యామిలీస్ కి వాళ్ళ మోస్ట్ అసెట్ వాల్యూ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇండియా 2లో ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ సీరియస్ గా తీసుకొని మంచి ఎడ్యుకేషన్ తీసుకొని ఒక హై పేయింగ్ జాబ్స్ తెచ్చుకొని బిజినెసెస్ బిల్డ్ చేస్తే ఇండియా 2 ఇండియా 1కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయడాన్ని హై ప్రయారిటీ పెట్టుకోవాలి. ఇప్పుడున్న ఫీజెస్ ని ఎఫర్ట్ చేయలేకపోయినా బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి, అట్లీస్ట్ అవి తీసుకొనైనా ఎడ్యుకేషన్ ని ప్రియారిటీ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ మనం బాగా చదువుకొని జాబ్ తెచ్చుకుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పక్కా ఉంటుంది. కానీ జస్ట్ ఒక ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం ఎంతో మందికి డిగ్రీస్ ఉన్నా కూడా అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోతున్నారు. బట్ ఇండియా 2 ఇండియా 1లా మారాలంటే మనకు వేరే ఆప్షన్ లేదు. వీ నీడ్ టు గెట్ ఎంప్లాయ్ అండ్ ఎర్న్ హై ఇన్కమ్. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలంటే స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, క్రియేటివ్ ఫీల్డ్స్, స్పెషలైజ్డ్ డొమైన్స్ ఇవన్నీ హై ఇన్కమ్ ట్రాజెక్టరీస్ క్రియేట్ చేస్తాయి. సో మనకి అప్ స్కిల్లింగ్, లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గా మారాలి. స్కిల్స్ అనేది మార్కెట్ లో మన వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా ఇన్కమ్ ప్రపోర్షనాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ నుండి స్కిల్స్ ఉన్న మంచి ఆపర్చునిటీస్ రావాలంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ కనెక్షన్స్. ఇండస్ట్రీ గ్రూప్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్స్, అల్యూమినీ కనెక్షన్స్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇలాంటివన్నీ చాలా అవసరం. ఇండియా 1 సర్కిల్స్ లో యాక్టివ్ పార్టిసిపేషన్, నాలెడ్జ్ షేరింగ్ ఆర్ ద డోర్వేస్ ఫర్ హైయర్ ఆపర్చునిటీస్. అండ్ ఇలా వచ్చే ఇన్కమ్ తో ఇండియా 2 సిస్టమేటిక్ గా వెల్త్ ని క్రియేట్ చేయాలి. ఇది జస్ట్ ఇన్కమ్ క్రియేట్ చేయడంతోనే కాదు, దాన్ని అసెట్స్ లా బిల్డ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ అవుట్ ఆఫ్ రీచ్ అయిపోవచ్చు. అప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ లో డిసిప్లిన్డ్ అప్రోచ్ పెరగాలి. ఓన్లీ దే కెన్ కాంపౌండ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఓవర్ టైం. కొంచెమైన ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాలి. ఈ డిసిప్లిన్ ఫాలో అయితే జనరేషనల్ వెల్త్ బిల్డ్ అవుతుంది. అప్పుడే ఇండియా 2 ఇండియా 1లోకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ మొత్తం వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం అనేది ఒక ఫైనల్ గ్లిమ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియా కన్సప్షన్ స్టోరీ ఈజ్ యాక్చువల్లీ 3 ప్యారలల్ స్టోరీస్ రన్నింగ్ సైడ్ బై సైడ్. ఇండియా 1 వల్ల ప్రీమియం ఎక్స్పీరియన్సెస్, ఇండియా 2 వల్ల వాల్యూ సీకింగ్ బిహేవియర్, ఇంక ఇండియా 3 వల్ల బేసిక్ నీడ్స్. దీస్ ఆర్ంట్ జస్ట్ మార్కెట్ సెగ్మెంట్స్, దే ఆర్ 3 డిఫరెంట్ ఎకనామిక్ రియాలిటీస్ దట్ ఆర్ షేపింగ్ అవర్ కంట్రీస్ ఫ్యూచర్. మనం డిస్కస్ చేసినట్టు ఎకానమీ సస్టైనబుల్ గా గ్రో అవ్వాలంటే జస్ట్ ఇండియా 1 డీపెన్ అవడం కాదు, ఇండియా 2 నుండి ఇండియా 1లోకి ట్రాన్సిషన్ జరిగితేనే మన ఎకానమీ ట్రూలీ ట్రాన్స్ఫార్మ్ అయినట్టు. పీపుల్ ఇండియా 1కి మూవ్ అవడం వల్ల న్యూ మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది అండ్ ట్రూ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇదంతా అంత ఈజీ కాదు. అలా అని జరగదని కాదు. సిస్టమేటిక్ ఎఫర్ట్ కావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇన్ డిమాండ్ స్కిల్స్, స్ట్రాంగ్ నెట్వర్కింగ్ అండ్ డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ జరగాలి. ఈ ట్రాన్సిషన్స్ అన్ని జరగాలంటే పాలసీ లెవెల్లో చేంజెస్ తో పాటు మన మైండ్ సెట్స్ కూడా షిఫ్ట్ అవ్వాలి. ఫైనల్ గా ఇండియా ఎకానమీ గురించి అర్థం చేసుకోవడం అంటే జస్ట్ జీడిపి నెంబర్స్ చూడడం కాదు. ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ దేర్ కన్సప్షన్ స్టోరీస్ అండ్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ దెమ్. బికాస్ అల్టిమేట్ గా మన కంట్రీ సక్సెస్ డిపెండ్ అయ్యేది నాట్ జస్ట్ ఆన్ హౌ మచ్ వీ కన్స్యూమ్, బట్ ఆన్ హౌ మెనీ ఆఫ్ us get the opportunity to consume more. ఇదంతా జస్ట్ ఒక్కల వల్ల జరగదు. నువ్వు నేను మనందరం కష్టపడాలి. అప్పుడే ఇండియా గ్రో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు జెన్యూన్ గా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియో మాక్సిమం పీపుల్ కి రీచ్ అవ్వాలి. సో మీ స్టోరీస్ లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ మీకేమైనా ఒపీనియన్ ఉన్నా కూడా కింద కమెంట్స్ లో షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్ రిపోర్ట్స్ కోసం, కేస్ స్టడీస్ కోసం ఈ ఛానల్ ని ఫాలో చేయండి. ఇఫ్ యూ రియల్లీ ఫీల్ ఈ ఛానల్ మీకు వాల్యూ యాడ్ చేస్తుంది అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.